దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన యవన బిడ్డలందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. దేవాతి దేవుడు మరొక మాసంలో ఈ రీతిగా మనందరినీ కూడా సమకూర్చాడు. గమనించండి, దినాన దేవునికి సంలో చేర్చబడిన మన జీవితాల్లో, మరి విశేషంగా యవ్వన కాలంలో ఉన్న వారి జీవితాల్లో ప్రియదేవుని గమనించండి, ఎక్కువ పర్యాయాలు వారు ఆశించింది, వారు కోరుకున్నది, వారు ఊహించుకున్నది, వారు ప్రేమించింది, లేకపోతే ప్రియదేవుని వారు ఊరటపడి, వెంటపడి, పరుగులెత్తి, ప్రయాసపడి కోల్పోయిన దాని విషయమై ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు కదా యవనస్తుల జీవితాల్లో. ప్రియదేవుని ఇట్లాగే మనం ఆలోచిస్తూ పోతే గమనించండి, అది వస్తు విషయమే కావచ్చు, ఇంకా వారి యొక్క స్థితి. ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చాలామంది బిడ్డలు నాకు ఫోన్ చేశారు, వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేశారు. గమనించండి ప్రియదేవులారా, దానికి ముందుగా నేను ఒక మాట చెప్పా, ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రిజల్ట్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ ఫైనల్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓటమి అనేది మన అంతము కాదు. ఓటమి అనేది అంతము కాదు ప్రియదేవులారా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోయాడు. మీకు ఇట్లా చెప్తే అర్థం కాలేదు, కానీ ఈసీజీ దగ్గరికి వెళ్ళి చూడండి. దాని మీద ఉన్న గ్రాఫ్లో ఉన్న రేఖ పైకి కిందకి వెళ్తున్నాడంటే వాడు బతుకున్నాడని అర్థం. అది కానీ ఒక్కసారి స్ట్రైట్ అయ్యిందా, పరదేశంలో విరిలా పాట పాడాలన్నమాట ఆ వ్యక్తి విషయమై. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి. మరి విశేషంగా యవ్వనస్తుల జీవితాల్లో ప్రతి వ్యక్తికి అవి వస్తాయి. అయితే ప్రియదేవుని వాటిని గ్రహించి వాటి బారిన లేకపోతే వాటికి ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా యవనస్తులే. ఎందుకంటే అనుభవం ప్రియదేవుని కొన్నిటిని లైఫ్లోకి యాక్సెప్ట్ చేసేస్తుంది, అనుభవం నేర్పిస్తుంది అది. అయితే యవన కాలంలో ఫస్ట్ వాళ్ళకు వచ్చే ఫెయిల్యూర్స్ని వాళ్ళు తట్టుకోలేరు. కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలారా చాలా కృంగిపోతూ ఉంటారు. మీకు తెలుసా, కొన్ని ప్రదేశాల్లో రిజల్ట్స్ని బట్టి ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. ప్రియదేవులారా, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, వారు ఆశించిన ర్యాంక్ రాకపోతే కూడా ఒక ప్రాణాపాయ స్థితి ఈనాడు యవనస్తులలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మనస్సులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఫెయిల్యూర్ నాట్ ఏ ఫైనల్. ప్రియదేవులారా, ఓటమి అనేది లేకపోతే కృంగుదల అనేది అది చివరిది కాదు. కాబట్టి ప్రియదేవులారా, థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఏం కనుగొన్నాడు? ఆయన ఏం కనుగొన్నాడు? బల్బు కనుగొన్నాడు. దాదాపు ఒకరు ఒక రీతిగా చెప్తారు. అయితే కొంతమంది చెప్తారు దాదాపుగా సుమారుగా ఒక 1400 పైనే ఆయన ట్రై చేశాడంట ప్రియదేవులారా. ఏంటి? బల్బును తయారు చేయడానికి, దాన్ని వెలిగించడానికి. ఏదేమైనప్పుడు కూడా కాబట్టి మీరు సెర్చ్ చేసి 1400 కాదు 1000 లేకపోతే 999 అని నా మీద నేరస్థాపన చేయొద్దు. నేను అందుకని చెప్పా. ఉదాహరణకి 100ల కొలది ఆయన ట్రై చేశాడు, అయితే ఫెయిల్ అయ్యాడు. ఎట్టకేలకు ఒకనొక సమయంలో దాన్ని సాధించగలిగాడు. ప్రియదేవులారా, ఒక ఉన్నతమైన స్థితికి, ఒక ఉన్నతమైన మెట్టుకు హెచ్చించబడాలంటే, ఎక్కాలంటే ప్రియదేవులారా చాలా పర్యాయాలు ఓటమిని చవి చూడవలసిన అవసరం వస్తుంది. అయితే విషయం ఏంటంటే, ఎవరు మానక ప్రయత్నం చేస్తారో వారి జీవితాలు ఖచ్చితంగా గెలుపును వారు సంతరించుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏది లోకంలో ఉన్నవారే పొందుతారు, ఇంకా దేవుని బిడ్డలు పొందలేరా? ఖచ్చితంగా పొందుతారు ప్రియదేవులారా. కాబట్టి ప్రభు సముఖములో మీరు చేయవలసింది ఏంటంటే, మీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ మిమ్మల్ని తాకిందా, మీరు చేయవలసి, ఒకవేళ ఉదాహరణకి మీ స్టడీలో ఏదైనా విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు, మీరు అది వరకు ఎలా ప్రిపేర్ అయ్యారో, అది వరకు ప్రభు సముఖంలో ఎట్లా కోరారు నాకు తెలియదు, కానీ ఇక మీద మీరేం చేయాలి తెలుసా? అయ్యా, నేను సిద్ధపరచబడుచున్నప్పుడల్లా, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడల్లా కూడా నీవు నా పక్కనుండు, నీవు నాకు జ్ఞానమునివ్వు. నాకు అర్థం కావట్లేదు ఈ సబ్జెక్టు, లేకపోతే నాకు అర్థం కావట్లేదు ఈ సిలబస్, నాకు అర్థం కావట్లేదు ఈ మ్యాథ్స్, లేకపోతే ఇంకేదైనా మీకున్న కష్టమైన దాన్ని ప్రభు సముఖంలో పెట్టండి. నాకు అర్థం కావట్లేదయ్యా, నీవు నా పక్క నుండి దాన్ని గ్రహించినట్లుగా నాకు సహాయం చేయని ప్రార్థనాపూర్వకంగా ప్రియదేవులారా మీరు ప్రారంభం చేయండి. మీ చదువులో అత్యధికమైన విజయాన్ని మీరు చూస్తారు. ఒకవేళ ఇప్పటికే మీరు చాలా విషయాల్లో ఓటమి పాలైనా పర్లేదు, దేవుని బిడ్డ, మళ్ళీ నేను చెప్తున్నా, ఓటమి అనేది అంతము
కానే కాదు ప్రియదేవులారా, నీ ప్రతి ఓటమి నీకు ఒక మైల్ స్టోన్గా ప్రభు ఉంచుతాడు. దాన్ని చూసుకున్నప్పుడల్లా నీలో రోషణ పుట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఇక మీదట నా జీవితంలో ఎంత మాత్రము ఓటమికి నేను చోటు ఇవ్వకూడదు. నా దేవా నాకు సహాయకుడు అయి ఉండు. అందుకనే ప్రియదే మీకా ప్రవచన గ్రంథంలో శత్రువుతో ప్రవక్త మాట్లాడు, నా శత్రువా నా మీద అత్యాశపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను పడినను మరలా తిరిగి లేస్తా. హల్లెలూయా. నేను పడినను మరలా తిరిగి లేస్తాను. ఎందుకో తెలుసా? నన్ను లేపి బండ మీద స్థిరపరచగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసయ్య. దేవుని బిడ్డలారా, ఫెయిల్యూర్స్ కృంగుదల పరిస్థితులు, భయంకరమైన స్థితి. గమనించండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గర్భవాసాన పుట్టిన వారు ఎవరు? యోనాతానికి కూడా సంతతి ఉంది. ప్రియదేవులారా, విషయం ఏంటంటే సౌలును యోనాతానును గతించిన తర్వాత తన సంతతి విషయమై దావీదుకు యోచన వచ్చిందంట. ఏమిటో తెలుసా? ఇదిగో, నేను యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఈ యోచన ఎప్పుడు వచ్చిందంటే, దావీదు అన్నిటా స్థిరపరచబడిన తర్వాత, ఒక స్థితి, ఒక హోదా దావీదుకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఏంటి? అయ్యో, నేను ఈ స్థితిలో హెచ్చించబడ్డానంటే నాకు ప్రతిగా త్యాగమైపోయిన నా స్నేహితుడు ఉన్నాడే, ప్రాణ స్నేహితుడు. నా స్నేహితుడు బ్రతికున్న దినాల్లో నేను నా స్నేహితుడు ఒక ఒడంబడిక చేసుకున్నామే. యోనాతాను ఒడంబడిక చేసుకున్నాడు, అయ్యా దావీదు, ఇదిగో, ఒకవేళ ఈ భీకరమైన యుద్ధములో నేను మరణిస్తే నన్నును నా కుటుంబాన్ని నీవు ఆదరించాలి, నీవు మర్చిపోకూడదు. దయతో నీవు జ్ఞప్తికి తెచ్చుకొని వారి విషయమై నీవు ఉపకారం వచ్చేసే మనస్సు కలిగి ఉండు. ఒకవేళ నీ విషయం ఏదైనా జరిగితే నేను కూడా అట్టి మనస్సు కలిగి ఉన్నాను అని ఒడంబడిక చేసుకున్నారు దేవుని బిడ్డలారా. గమనించండి, ఈ ఒడంబడిక అనంతరము కొన్ని పరిస్థితులు తలెత్తినాయి. సౌలును చనిపోయాడు, తనకి సంతతిలో ఉన్న యోనాతాను చనిపోయాడు. అయితే యోనాతాను గర్భవాసమున పుట్టిన ఒక వ్యక్తి, తన సంతతి, ఆయన పేరు మెఫీబోషెత్. ప్రియదేవులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? యోనాతాను కుమారుని పేరు మెఫీబోషెత్. ప్రియదేవులారా, గమనించండి, ఈ మెఫీబోషెత్ పుట్టడమే ఎవరికి పుట్టాడు తెలుసా? యువరాజుకు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? యోనాతాను ఎవరు? రాజు కుమారుడు. ఎవరు? యువరాజు కదా. అయితే యోనాతాను ఆశించలా, దావీదు రాజు అవ్వాలని కోరుకున్నాడు. దావీదు రాజు అవ్వడము యోనాతాను తండ్రికి కూడా ఇష్టం లేదు, ఎవరైనా సౌలు. అందుకని సౌలు ప్లాన్లు వేసినప్పుడల్లా కూడా అది యోనాతానుకు తెలియబడ్డము. యోనాతాను వెళ్ళి దావీదుకి చెప్పడం, జాగ్రత్త దావీదా, నా స్నేహితుడా, మా తండ్రి నిన్ను చంప చూస్తున్నాడు, జాగ్రత్త, పలానా ప్రదేశంలో నీ కోసం మాటు వేస్తున్నాడు అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి? సౌలు ఇంట్లో నుంచే వెళ్తుంది. ఎవరిస్తున్నారు? యోనాతాను ఇస్తున్నారు. యోనాతాను మనస్సు ఎంత మంచిదో కదా ప్రియదేవులారా. ఎందుకు తెలుసా? యోనాతాను దేవునికి భయపడేవాడు కాబట్టి దేవుని ఉద్దేశములో, దేవుని చిత్తములో దేవుడు దావీదుని ఎన్నుకుంటున్నాడు రాజుగా. ఎందుకంటే దావీదు అభిషేకించబడ్డాడు తన యవ్వన వయసులోనే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి. ఎప్పుడైతే ఈ కార్యము దావీదు జీవితంలో జరిగిందో, ఎప్పుడైతే ప్రియదేవులారా దావీదుకి అధికమైన జేజేలు ఇశ్రాయేలు ప్రజలు పలికినారో, నాటి నుంచి ఆ సౌలంట దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. వీడు ఎప్పుడు దొరుకుతాడా? ఎందుకంటే రాజున నాకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలదా? నేను ఇంతకుముందు ఏమని చెప్పాను? ప్రియదేవులారా, 10,000 కొలది అన్నదానికి లిమిట్ ఉంది. 1000 కొలది అనేదానికి 20,000 వచ్చు, 30,000 వచ్చు, 40,000, 90,000 దాకా కూడా వేసుకోవచ్చు. అయితే గమనించండి, గ్రహింపు లేని స్థితిలో ఉన్న ఈ ఎవరు? సౌలు రాజు దావీదుని చంపాలనుకున్నాడు. ఏదేమైనప్పుడు ఇది స్టోరీ. అయితే ప్రియదేవులారా, సౌలు చనిపోయాడు, తన యొక్క కుమారుడైన యోనాతాను కూడా ఒక దినాన్ని చనిపోయాడు. అయితే యోనాతాను గర్భమున పుట్టింది మెఫీబోషెత్. ఈయన పుట్టుక యువరాజు కడుపున పుట్టాడు. ప్రియదేవులారా, తన ఆలోచనలు, ఆశలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. తన భవిష్యత్తు అన్ని చక్కగా ఉంటే తను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో రాజుగా, లేకపోతే రాజు యొక్క యువరాజుగా, లేకపోతే రాజు యొక్క ఆ యొక్క బ్లడ్ లైన్లో తాను ఉంటాడు. కాబట్టి తన యొక్క స్థితి, హోదా ఒక ఉన్నతమైనదిగా ఉంటుంది. ప్రియదేవులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన తండ్రో మన తాతో సీఎం అయితే మనం ఆటోమేటిక్ కష్టపడాల్సిన అవసరం లేదు. మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఒకంత.
కాబట్టి దేవుని బిడ్డలారా, మెఫీబోషెత్ పరిస్థితి కూడా అట్లా ఉండాలి వాస్తవానికి. అయితే దేవుని బిడ్డలారా, మెఫీబోషెత్ పరిస్థితి అట్లా అవ్వలేదు ప్రియమైన. తను దాదాపు ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడే తన దాది పట్టుకొని ఆ యుద్ధ వాతావరణంలో ఈ పిల్లవాడినైనా నేను తప్పించాలని చెప్పేసి ఎత్తుకొని పరిగెస్తూ ఉంది చిన్నవాడైన మెఫీబోషెత్ని. ఆమె పరిగెస్తూ తట్టుకొని పడిపోయింది. ఆమె చేతుల నుంచి ఎగిరి పడిపోయాడు. మరి ఏ రాళ్ళ మీద పడ్డాడు ఏమైందో తెలియదు, కానీ తనకు 2 కాళ్ళు కుంటితనం అయిపోయింది. లేచి నిలిచి నడవలేని స్థితిలోనికి కుంటివాడిగా యోనాతాను మార్చబడిపోయాడు. ప్రియదేవుని సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం. పారిపోగా పడి ఎట్లా అయిపోయాడు? కుంటి స్థితిలో ఉన్నాడు. ప్రియదేవుని ద్వారా గమనించండి, తన ఆలోచన తన ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోయినాయి ఒక్కసారిగా తన విషయంలో తన పితరులు తన వారు కలిగి ఉన్న ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోతాయి. దేవుని బిడ్డలారా, నేను చెప్పుచున్న మాట మీకు అర్థమవుతుందో లేదో, ఆ అనుభవం మన వ్యక్తిగతంగా మనము అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆ పరిస్థితి మనకి మనము అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి తన స్థితి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో లగ్జరీ లైఫ్ అనుభవించవలసిన ప్రియదేవుని బిడ్డలారా, ఈ మెఫీబోషెత్ జీవితము 10 వయసులోనే భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా దూరస్తుడిగా చాలా దూరం వెళ్ళిపోయి ఎవరో ఇంట బ్రతుకుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా ఎవరో ఇంట బ్రతుకుతున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. దావీదు రాజు అయిపోయాడు. దావీదు తనకి రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్నాడు. దావీదుకి ఎదురొచ్చిన ఏ ఖడ్గం కూడా నిలవబడలేకపోయింది. దావీదుకి వ్యతిరేకంగా పొంచి ఉన్న ఏ రాజు కూడా నిలవలేకపోయాడు. కాబట్టి ఇటువంటి ధైర్య సాహసాలు కలిగిన సుభిక్షమైన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు దావీదు. ఇట్లాంటి సుస్థిరమైన రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఆయన యోచనలో అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. ఎవరు? యోనాతాను, తన స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని పాయాలు, నా జీవితంలో నేను చాలామందిని చూశాను. అట్లాగా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా దేంట్లో సెటిల్ అవ్వకపోతే, మనకి ఇంకా ఏ ఉద్యోగం రాకపోతే, మనం ఇంకా మన స్థితిలో ఒకవేళ మన స్టడీ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ హోదాగోలో కానీ ఇంకా తక్కువగా ఉన్నామనుకోండి, మన స్నేహితులే మనకంటే మించిన స్థితిలో ఉంటే కొన్నిసార్లు కొంతమంది మనల్ని చిన్న చూపు చూడడము, తోలనాడడము, పట్టినట్టు మాట్లాడడము, లేకపోతే ఎక్కువగా మనల్ని అవహేళన చేయడము, కామెంట్స్ చేయడము, ఇట్లాంటివన్నీ మీరు ఎదుర్కొన్నారా? ప్రియదేవులారా గమనించండి, నేను ఎదుర్కొన్నా చాలాసార్లు. ప్రియదేవులారా గమనించండి, ఇట్లాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నా. అయితే దేవుడు ఇప్పుడు వారికంటే ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మొన్న కూడా యవన పిల్లలకి చెప్తూ చర్చిలో బాప్తిసం పొందాలంటే అన్న ఎట్లాంటి సూచనలు వస్తాయి మాకు, మీరు ఎట్లా బాప్తిసం పొందారు నన్ను అడిగారు. నా స్టోరీ అంతా నేను చెప్పుకొని వచ్చాను అన్నమాట. ఇదమ్మా నా పిలిపిది పుట్టక ముందే, దాని తర్వాత నేను పరిస్థితిలో పోతున్నాను, సేవ చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఒకనొక దినాన ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని ద్వారా దేవుడు నన్ను దర్శించి మాట్లాడు. వెంటనే నేను బాప్తిసం తీసుకున్నాను, ట్రైనింగ్ కూడా వెళ్ళాను, అప్పటి నుంచి సేవలో నేను ఉన్నాను. కాబట్టి ఇట్లాగా దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అనేక రీతిలుగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఇదిగో నీ జీవితాన్ని నాకివ్వు, నీ జీవితాన్ని మార్చుకో, నీ పరిస్థితులు మార్చుకో, నాకు ఇష్టానుసారంగా నాకు నచ్చినట్లుగా నీవు జీవించు, నీ జీవితాన్ని స్థిరపరుస్తాను, హెచ్చరిస్తానని అనేక రీతులుగా వాగ్దానపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డ, ఎప్పుడు నీవు విధేయత చూపిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీవు హెచ్చించబడతావు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ఇట్లా చెప్పుచున్నాను. దానికి ముందు నేను కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురు చూచానండి. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, అయినా ఎట్లా ఒకటి రాసి పాస్ అయ్యాను. నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను, అయినా రాసి ఎట్టొకటి పాస్ అయ్యాను. మీకు తెలియదు ఈ విషయం, ఇప్పుడే కదా చెప్పాను, మీరు ఎవరికి తెలియదు. నేను ఎందుకు చెప్తానంటే దేవుని బిడ్డలారా, ఫెయిల్యూర్స్ అనేవి మన జీవితంలో వస్తాయి. ఇంకో విషయం చెప్పన్నా, నేను ధైర్యంగా చెప్పగలను, నేను మొత్తము ఆ అకాడమిక్ ఇయర్స్ 2 ఇయర్స్లో ఇంటర్మీడియట్లో కనీసం అంటే ఒక్క నెల కూడా పోలా.
టెస్ట్ పేపర్లు తీసుకోవడం, రేపొద్దున ఎగ్జామ్గా ఒక ఫ్రెండ్ అయితే వచ్చి కూర్చొని ఆ కావలి స్టేషన్లో కనుక దీన్ని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నాకు ఎందుకంటే బుక్స్ తెరచి చదవడం అంటే అంత ఇష్టం ఉండదు కదా, ఇంట్రెస్ట్ ఉండదు. టెస్ట్ పేపర్ కొన్నాను, దాన్ని చించి చదివే బాధపతికి పోలేదు. ఎగ్జామ్కి వెళ్తున్నాను, అప్పటికప్పటికైనా చూసుకుందాం అని తీసుకెళ్ళా. పైన కవర్ ఉంటుంది మీకు తెలుసుంటే, ఆ కవర్ చించలా. వాడు చూసి నవ్వాడు. ఏంటి, ఆ ఎగ్జామ్ రాయడానికి పోతున్నా నేను, టెస్ట్ పేపర్ కవర్ చించలా ప్రీతిలో. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదో ఒక రీతిగా గట్టెక్కించాడు ప్రియదిన్ ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఫెయిల్యూర్స్ అనేవి వస్తుంటాయి. ఆ బిడ్డలకి చెప్పాను నేను, మీతో కూడా వాక్యముఖంగా మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆ ప్రేరేపణ మీకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బాప్తీసం పొందడానికి అర్హులే. కాబట్టి ఎవరిని బట్టి, ఎవరి ప్రేరేపణ బట్టో బలవంతాన్ని బట్టి కాదు, వ్యక్తిగతంగా మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఆ దినాన మీరు బాప్తీసం పొందడానికి యోగ్యులు. అయితే ఆలస్యం చేయొద్దని నేను చెప్పాను. ప్రియదిన్ ద్వారా అట్లాంటి పరిస్థితుల్లో నా జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. యవన కాలంలో ఎన్నో వ్యతిరేకమైన మాటలు, నాకు నేను కూడా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మంచి స్థితిలో ఉండాలని బట్టి, ఎందుకంటే నా ఆలోచన, నా ఉద్దేశాలు ఏంటి, నేను బైపీసీ ఫస్ట్ జాయిన్ అయింది, నేను డాక్టర్ అవ్వాలని నాకు ఉద్దేశం ఉంది. గమనించండి, ఒక అంకుల్ వచ్చాడు, ఎట్లా గట్ట మారిపించాడు, సిఈసీలో పడేసాడు. ఇంకా పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది చదువు మీదే. అట్లాగా నా జీవితంలో ఫెయిల్యూర్స్ అన్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. యాక్సెప్ట్ చేయలేకపోయారు జీవితంలో. ప్రియదిన్ ద్వారా స్టడీ మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. అసలు కాలేజీకి వెళ్ళాలంటే నేను ఇష్టం ఉండదు. మీకు తెలుసుంటే టైమింగ్స్, పొద్దున్న కృష్ణకి వెళ్తాను 8:40 లేకపోతే 9, మళ్ళీ 11 గంటలకు ప్యాసింజర్ ఉంటుంది, దానికి వెంటనే ఎక్కేవాడిని. మా అమ్మ వాళ్ళు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వెళ్ళేసి బాదం పాలు తాగి, అక్కడ ఎదురుగా కేఫ్ ఉంటుంది కావాలి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది, అక్కడ బాగుంటుంది బాదం పాలు. ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి. 20 రూపాయలు ఇచ్చి బాదం పాలు తాగేసి గమ్ముగా ప్యాసింజర్ ఎక్కి ఇంటి దగ్గర దిగేవాడిని. మా వాళ్ళు ఏమో చెప్పి ఏమి చేయాలో అర్థం కాక కామ్ అయిపోయారు అన్నమాట. అట్టాగా నా స్టడీ లైఫ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఏదేమైనప్పుడు కూడా అంటే నేను ఎప్పుడూ ఊహించలేదు దేవుని సన్నిధిలో సేవ చేస్తాను, సేవకుడిగా మార్చబడతానని. ఆశించలేదు కూడా, అసలు ఇష్టపడలేదు నేను. అయినను ప్రభు వేరుపరుచుకున్నాడు. ప్రతి సేవకుడి వెనుక ఇట్లాంటి సాక్ష్యం ఉంటుంది. ప్రియదిన్ ద్వారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రం మనకి ఇష్టం ఉండదు, కానీ దేవుడే వాక్యం ఉంటుంది కదా, నాకు ఇష్టమైన కాపరులను నేనే నియమించుకుంటానని చెప్పేసి, నేను ఇష్టపడితే నేను సేవకుడిని కల్లా, ఆ ప్రభువు ఇష్టపడ్డాడు కాబట్టి నన్ను సేవలోనికి పిలుచుకున్నాడు దేవుని బిడ్డ. అట్లాగే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఇష్టపడుతున్నాడు. మీ విషయంలో కూడా ప్రభుకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, సంకల్పము ఉన్నది. అందుకని నేను చెప్తున్నా దేవుని బిడ్డ, ఈ మెఫీబోషెత్ జీవితంలో తల్లిదండ్రులు లేకపోతే తనకున్న వారు, దాది కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారేమో. అయితే ఇప్పుడు బిడ్డ కుంటి స్థితిలో పడిపోయి ఉన్నాడు. ప్రియదిన్ ద్వారా తన జీవితంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు అనుభవించవలసిన తన జీవితంలో ప్రప్రదమైన స్థితిలోనే ఏమైంది, ఆ కుంటితనము ఎంతో 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 భయంకరమైన స్థితి. ప్రియదిన్ ద్వారా అట్లాంటి స్థితిలో ఉన్నాడు ఎవరు, ఈ మెఫీబోషెత్. అట్లాంటి పరిస్థితిలో దేవుడే దావీదును ప్రేరేపించి యోచింపచేసి అడుగుచున్నాడు. ప్రియదిన్ ద్వారా మీరు చూడండి, 9వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం నుంచి మీరు తొందరగా చూడండి, నేను ముగిస్తాను త్వరగా. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సేవకుడగు సీబా అని ఒకడు ఉండగా పిలువ నంపించి రాజు, సీబావు నీవే కదా అని అడుగుగా, అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నకుడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగ్గా, షిబా యోనాతానును కుంటి కళ్ళగల కుమారుడున్నాడని రాజుతో మనవి చేసెను. వెంటనే రాజు అంటున్నాడు కదా, అతడు ఎక్కడ ఉన్నాడు, అతడు ఎక్కడున్నాడు చదవండి. రాజు అడుగ్గా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో. లోదేబార్ అంటే ప్రియదిన్బర మేతలేని స్థలం. ఏ స్థలము? లోదేబారు అనే మాటకు అర్థము మేతలేని స్థలం.
అయ్యో, ఒక యువరాజుగా లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వ్యక్తి ఎక్కడున్నాడు? కుంటి స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో, ఏ స్థలములో ఉన్నాడు? మేత లేని స్థలములో ఉన్నాడు. ప్రియదినులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియదినులారా, మనకు కూడా తెలుసు రూతు గ్రంథములో వారి పరిస్థితి కూడా భయంకరమైనది. స్తుతి రొట్టెల గృహమైన యెరూషలేము, యూదా బెత్లెహేమును వారి విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమె మోయాబు దేశంకి వెళ్ళి శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోయింది. శాపగ్రస్తమైన స్థితికి ఎప్పుడైతే వెళ్ళిందో తనలో ఉండవలసిన శిరస్సు అయిన భర్తను కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది. చూసారా ప్రియదినులారా, ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఆ మోయాబు స్త్రీ అయిన ప్రియదినులారా రూతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అనగా దేవుడు చూపించే స్థలములో, దేవుడు ఉండమన్న స్థలములో మనం ఉండాలి. అది మనకి ఆశీర్వాదకరం. మనము ఎంచుకుంటూ ఉంటాం. ఎవరు ఆ వ్యక్తి? లోతు కూడా చూశాడు. లోతు కూడా కన్నులెత్తి చూశాడంట. అబ్రాహాము చెప్పాడు, అయ్యా లోతు, నీవు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమర దిక్కుకి వెళ్తాను, నీవు ఎటు వెళ్తే నేను ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను, నీవే కోరుకో అన్నప్పుడు ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఏది కనిపించింది? సొదొమ గొమొర్రా పట్టణం కనిపించింది. అది ఎట్లా ఉన్నదంటే